చాలా పెద్ద ఐటీ కంపెనీల్లో నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి. అది కూడా ఐటీ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ప్యాకేజ్ ఉంటుందని నాకు మొన్నే తెలిసింది మీతో మాట్లాడినప్పుడు. బీటెక్ చదివినా కూడా వచ్చి ప్రతి సంవత్సరం అవుట్పుట్ నంబర్ ఆఫ్ లాక్స్ లో వస్తున్నారు. కానీ ఆపర్చునిటీస్ మాత్రం వెరీ వెరీ లిమిటెడ్. అది 4 years అరౌండ్ 20 lakh కాస్ట్ వెయిటింగ్ ఇదంతా అవసరం లేకుండా జస్ట్ 6 months to 1 year ఎఫర్ట్ తో ఈ కోర్స్ కంప్లీట్ చేసే అవకాశం ఉందండి. దట్ ప్యాకేజ్ కూడా స్టార్టింగ్ 9 lakh తో స్టార్ట్ అవుతుందండి. అంటే ఎవరెవరు ఎలిజిబిలిటీ అండి దీనికి? ఎవరెవరు చేయొచ్చు దీనికి బేసికల్లీ 18 years ఏజ్ లిమిట్ కంప్లీటెడ్ 18 years ఆల్ ఆర్ ఎలిజిబుల్. హాయ్ సార్, నమస్తే సార్. రామకృష్ణ గారు నమస్తే అండి. సార్, నేను ఇంతకు ముందు మీతో చాలాసార్లు మన ఐటీ ట్రైనింగ్ గురించి మేము మాట్లాడాను. మిమ్మల్ని రీసెంట్ గా కలిసినప్పుడు నాకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అంతకుముందు ఈవెన్ ఇప్పుడు కూడా ట్రైనింగ్స్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా పెద్ద ఐటీ కంపెనీల్లో నాన్ ఐటీ జాబ్స్ ఉంటాయి. అది కూడా ఐటీ ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ప్యాకేజ్ ఉంటుందని నాకు మొన్నే తెలిసింది మీతో మాట్లాడినప్పుడు. సో దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వగలుగుతారా సార్? అది టాక్సేషన్ సంబంధించిందని మాత్రం తెలిసింది, కానీ యూఎస్ ట్యాక్స్ కానీ. బట్ నాకు ఫుల్ డీటెయిల్స్ ఒకసారి ఏమైనా దాని గురించి వివరించగలుగుతారా? తప్పనిసరిగా సార్. బేసికల్లీ నేను చార్టర్డ్ అకౌంటెంట్ అండి. ప్రాక్టీసింగ్లో ఉన్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ ఫర్ పాస్ట్ 20 years టీచింగ్ లైన్లో కూడా ఉన్నాను, ఓన్లీ ఫర్ సిఏ అండ్ సిఎంఏ స్టూడెంట్స్. ఈ సిఏ అండ్ సిఎంఏ రెండు కూడా లెందీ ప్రాసెస్ సార్. కాస్ట్లీ మ్యాటర్ అండ్ నంబర్ ఆఫ్ ఇయర్స్ మ్యాటర్. రీసెంట్లీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ ఎన్నో జీసీసీ సెంటర్స్ని స్టార్ట్ చేస్తున్నామండి. ఇంటర్నేషనల్ గా వాళ్ళ ట్యాక్స్ అకౌంటింగ్ అంతా కూడా ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్ వర్క్ ఇన్ యుఎస్ ఇండియాకు పంపించి ఎక్కడ చేయించడం స్టార్ట్ చేసేయండి. అఫ్ కోర్స్ ఇదంతా జరిగి ఒక 10 years ప్లస్ ఇయర్స్ నుంచి జరుగుతుందండి. ఈ మధ్య కాలంలో ఈ టెక్నికల్ సైడ్ 4 years కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఈ రెసిషన్ వల్ల నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ తగ్గినట్టుగా విన్నాను. 6 months నుంచి ఓన్లీ 1 year లోపల ఎఫర్ట్తో జస్ట్ 1 lakh కాస్ట్తో ఈ ట్యాక్స్ మ్యాటర్ ఇంటర్నేషనల్ గా డెవలప్ అవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఈ లైన్ లో మేము స్టార్ట్ చేసామండి. బీటెక్ చదివినా కూడా వచ్చి ప్రతి సంవత్సరం అవుట్పుట్ నంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అవుట్పుట్ జరుగుతుందండి. లాక్స్ లో వస్తున్నారు, కానీ ఆపర్చునిటీస్ మాత్రం వెరీ వెరీ లిమిటెడ్. అది 4 years అరౌండ్ 20 lakh కాస్ట్ వెయిటింగ్ ఇదంతా అవసరం లేకుండా జస్ట్ 6 months to 1 year ఎఫర్ట్ తో ఈ కోర్స్ కంప్లీట్ చేసే అవకాశం ఉందండి. దట్ ప్యాకేజ్ కూడా స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్ 9 lakh తో స్టార్ట్ అవుతుందండి. 1 to 1 year 1.5 year ఎక్స్పీరియన్స్ తో 12 lakh to 15 lakh ప్యాకేజ్ తీసుకోవచ్చు. ఇంత ఎక్సలెంట్ ఆపర్చునిటీ, రియల్లీ రిక్వైర్మెంట్ ఇన్ ద ఫీల్డ్ యూస్, ఆపర్చునిటీ మిస్ కాకూడదు, స్టూడెంట్ కమ్యూనిటీకి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో ఈ లైన్ లో మేము కంటిన్యూ అవుతున్నామండి. ఓకే ఓకే. సో వీళ్ళు అంటే ఎలాంటి వర్క్ ఉంటుంది సార్ వీళ్ళకి? ఎవ్రీ ఇన్కమ్ జనరేటింగ్ పర్సన్ మస్ట్ ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ అండి. అమెరికాలో అయినా ఇండియాలో అయినా ఎక్కడైనా సరే. అమెరికాలో కూడా ఇండివిజువల్స్ శాలరీ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, లేదా బిజినెస్ ఆర్గనైజేషన్స్ small size, big size and very 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 large scale, all companies, all individuals who are having the income కంపల్సరీగా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందేనండి. ఓకే. ఆ ఫైలింగ్ ఇండివిజువల్ గా ఓన్ గా చేయడం కష్టం అవుతుందండి బికాస్ ఆఫ్ కాంప్లికేషన్ ఆఫ్ ద యాక్ట్. తప్పనిసరిగా వాళ్ళు ఒక ప్రొఫెషనల్ ని అప్రోచ్ అవ్వాల్సిందేనండి. ఈ ప్రాసెస్ అంతా కూడా బిగ్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా చేస్తున్నాయండి. ఓకే ఓకే. సో ఇంతకు ముందు అంతా కూడా 20 years బ్యాక్ 15 years బ్యాక్ తీసుకుంటే ఓన్లీ ఆ ప్రాసెస్ అమెరికాలోనే జరిగేదండి. రీసెంట్ గా లాస్ట్ 10+ years నుంచి జీసీసీ ఇండియాలో ఇన్కార్పొరేట్ చేసి అక్కడ చేయాల్సిన వర్క్ అంతా కూడా ఇక్కడి నుంచి చేయించడం జరుగుతుందండి. దానివల్ల యూజ్ రిక్వైర్మెంట్ అండి, థౌజండ్స్ ఆఫ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఆ రీజన్ తో ఇక్కడ మేము స్టార్ట్ చేసామండి. ఓకే. దీని మీద నేను కొంచెం విన్నానండి. అంటే ఇండియాలో మనకి ఒక లిమిటేషన్ 5 లక్షలు 7 లక్షల వరకు ట్యాక్స్ పెద్దగా అవసరం లేదు. బట్ ఐటీ కంపెనీలో ఏదైనా కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం ఈవెన్ వాళ్ళకి ఎంత తక్కువ శాలరీ ఉన్నా ఒక ట్యాక్స్ ఫైలింగ్ అనేది కావాలి. యూఎస్ లో కూడా ఇలాంటి లిమిట్ ఉందా? ప్రతి ఒక్కళ్ళు మ్యాండేటరీగా వాళ్ళు ట్యాక్స్ ఫైల్ చేయాల్సిందే కదా వాళ్ళు యూఎస్ లో? అక్కడ కూడా మనకి బేసిక్ ఎగ్జామ్షన్ ఉన్నట్టు అక్కడ కూడా బేసిక్ ఎగ్జామ్షన్ ఉంటుందండి. ఓకే. ఆ ఎగ్జామ్షన్ దాటిన ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేయాల్సిందే. ఇండివిజువల్ గానీ, పార్ట్నర్షిప్ ఫార్మ్స్,
స్మాల్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అండ్ బిగ్ సైజ్ హెవీ ఆర్గనైజేషన్ కంపల్సరీ అండి. ఓకే ఓకే. సో వీళ్ళందరికీ ఇప్పుడు జనరల్గా ఈ ఈ కంపెనీస్ తోటి, అంటే ఇక్కడ మనకున్న సిఏ ఫర్మ్స్ లాగా అక్కడ ఉన్న ఆర్గనైజేషన్ తోటి మాట్లాడుకుని వాళ్ళ చేత ఈ ఐటీ ఫైలింగ్ అంతా చేయిస్తారు. బట్ ఇది యూజ్ అవటం వల్ల ఆ ప్రాజెక్ట్స్ ని మనకి ఇండియాకి మూవ్ చేస్తున్నారంటారు, అంతేనా? ఎగ్జాక్ట్లీ కరెక్ట్ సార్. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ సిఏ ఫర్మ్స్ అంటే జనరల్ గా మనకి మీడియం చిన్నవే తెలుసు, పెద్దవి అనేది జనరల్ గా జనాలకు తెలియదు. బట్ నేను వినింది ఇక్కడ చాలా పెద్ద కంపెనీలు ఇండియాలో హైర్ చేసుకుంటాయని, అంటే ఈవై కానీ, డెలాయిట్ కానీ, కేపీఎంజీ, ఇవి ఈ కంపెనీస్ లో ఒక ఐటీ ఎంప్లాయీ జాబ్ రావడం అనేది చాలా మందికి కల అది. కరెక్ట్ సార్. కానీ సిఏలో ఈ కంపెనీలే హైర్ చేసుకుంటాయని వింటున్నాను అసలు. కరెక్ట్ అండి. అది ఎలా సార్, అంటే ఆ ప్రాసెస్ ఎలా నడుస్తుంది వాళ్ళకి? అది ఈ ఆల్ బిగ్ ఫోర్ ఆర్గనైజేషన్స్ కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. డిపార్ట్మెంట్ 1 బ్యాంకింగ్ మ్యాటర్స్, డిపార్ట్మెంట్ 2 ఇన్సూరెన్స్ మ్యాటర్స్, డిపార్ట్మెంట్ 3 అకౌంటింగ్ రిలేటెడ్ మ్యాటర్స్, డిపార్ట్మెంట్ 4 ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ అండి. ఆ ట్యాక్స్ రిలేటెడ్ మ్యాటర్స్ అందరికి కూడా ఈ కోర్సు కంప్లీట్ అయిన వాళ్ళు రిక్వైర్మెంట్ ఉంటుందండి. ఓకే. సో అంటే ఎవరెవరు ఎలిజిబిలిటీ అండి దీనికి, ఎవరెవరు చేయొచ్చు దీంట్లో? దీనికి బేసికల్లీ 18 years ఏజ్ లిమిట్ ఈజ్ రిక్వైర్డ్. Those who have completed 18 years all are eligible. దీనికి డిగ్రీలు ఇలాంటి ఏం అవసరం లేదా సార్? ఏమీ అవసరం లేదండి. డిగ్రీ లేకుండా ఈ కంపెనీస్ హైర్ చేసుకుంటే వీళ్ళని చేసుకుంటాయండి. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ డిగ్రీ. అంటే దీనికి ఏదైనా సర్టిఫికేషన్ చేయాలా మనం? డెఫినెట్లీ. ఓకే ఓకే. ఎలాంటి సర్టిఫికేషన్ సార్? ఇండియాలో మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉందండి. అవును సార్. సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో సిబిడిటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉందండి, సెంట్రల్ గవర్నమెంట్ బాడీ అది. ఆ బాడీలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పనిచేస్తూ ఉంటుంది. దట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ది ఫైనాన్స్ మినిస్ట్రీ. అలానే యుఎస్ గవర్నమెంట్ కూడా ఫెడరల్ గవర్నమెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ మీన్స్ ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరల్ గవర్నమెంట్ లో ట్రెజరీ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉంటుందండి. ఓకే. ట్రెజరీ డిపార్ట్మెంట్ మీన్స్ ది ఎంటైర్ యుఎస్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మూవ్మెంట్, కలెక్షన్, పేమెంట్, ఎవ్రీథింగ్ విల్ బి హ్యాండిల్డ్ బై ట్రెజరీ డిపార్ట్మెంట్. ఆ ట్రెజరీ డిపార్ట్మెంట్ లో ఒక పార్ట్ రెవెన్యూ కలెక్షన్ పార్ట్ అండి. ఓకే. ఆ రెవెన్యూ కలెక్షన్ పార్ట్ డిపార్ట్మెంట్ నేమ్ ఈజ్ ఐఆర్ఎస్, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ అండి. ఐఆర్ఎస్ ఎగ్జాక్ట్లీ ఈక్వలెంట్ టు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్ ఇండియా. ఓకే ఓకే. సెంట్రల్ గవర్నమెంట్ గా మనం ఎలా తీసుకుంటామో అక్కడ ఫెడరల్ గవర్నమెంట్ అండి. సరే. రైట్ సార్. దట్ సెంట్రల్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కండక్టింగ్ దిస్ ఎగ్జామినేషన్. ఇది ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఇచ్చే సర్టిఫికేట్ కాదండి. ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇచ్చే సర్టిఫికేట్ కాదు. కాలేజెస్ ఇచ్చే సర్టిఫికేట్ కాదు. డైరెక్ట్లీ దిస్ సర్టిఫికేట్ విల్ బి గివెన్ బై ఫెడరల్ గవర్నమెంట్, ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్. పార్ట్ ఆఫ్ అమెరికన్ గవర్నమెంట్ ఇది. అమెరికన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఫెడరల్ గవర్నమెంట్. ఫెడరల్ గవర్నమెంట్. ఓకే ఓకే. స్టేట్ కూడా కాదు, డైరెక్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్. ఏ డిపార్ట్మెంట్ అయితే ఇన్కమ్ ట్యాక్స్ ని పబ్లిక్ నుంచి కలెక్ట్ చేస్తుందో అదే డిపార్ట్మెంట్ డైరెక్ట్లీ కండక్టింగ్ ద ఎగ్జామినేషన్ అండ్ ఇష్యూయింగ్ ద సర్టిఫికేట్, నాట్ బై ఎనీ అదర్స్ అండి. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ సిఏ అవ్వాలంటే ఎగ్జామ్ చాలా కష్టంగా ఉంటది, ఏదో అదృష్టం ఉంటేనే పాస్ అవుతారనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది కూడా అలానే ఉంటుందా సార్? కరెక్ట్ సార్. నేను చార్టెడ్ అకౌంటెంట్. అదే అందుకని అడుగుతున్నాను సార్. ఎందుకంటే నేను కూడా చాలా మందిని చూశాను సిఏ తీసుకొని అది అవ్వట్లేదని మధ్యలో మళ్ళీ బీకామ్ బిఏ చేసుకుంటూ ప్యారలల్ గా కంప్లీట్ గా నాన్ ఐటీ జాబ్స్ కోలే వచ్చిన వాళ్ళని కొంతమందిని, లేదు వేరే సిఏల దగ్గర కొంచెం వర్క్ నేర్చుకొని వాళ్ళతోనే పనిచేస్తున్న వాళ్ళని కొంతమందిని అలా చూశాను. సో ఇక్కడ కూడా అంత టఫ్ గా ఉంటుందండి? ఇండియాదే ఇంత టఫ్ గా ఉన్నప్పుడు యుఎస్ ఇంకా టఫ్ గా ఉంటుందేమో నా భయం. ఎగ్జాక్ట్లీ సార్. మా ఫ్రెండ్స్ సర్కిల్లో మేము వచ్చింది 20 ఫ్రెండ్స్ వచ్చామండి ఒరిజినల్ గా సిఏకి వచ్చినప్పుడు. ఓకే. ఆల్మోస్ట్ 6 members పోరాడి ఫైట్ చేసి కంప్లీట్ చేయగలిగాం. ఆల్ అదర్ 14 members డ్రాప్. అలాంటి ప్రాబ్లం లేదు సార్ దీనిలో. దిస్ కోర్స్ ఇస్ జస్ట్ 6 months to 9 months సార్. ఓకే. 6 months to 9 months ఇట్ విల్ బి కంప్లీటెడ్. ఈ కోర్స్ కంప్లీట్ చేయడానికి కూడా ఎక్స్ట్రా ఆర్డినరీ నాలెడ్జ్ అవసరం లేదండి సార్. చాలా సింపుల్ కోర్స్ సార్, చాలా సింపుల్. ఈ ఎంటైర్ సబ్జెక్ట్ పేపర్ ఈజ్ సిలబస్ ఈజ్ డివైడింగ్ ఇంటూ 3 papers అండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. 3 ఎగ్జామ్స్ ఉంటాయి అంతే. ఏమేం టాపిక్స్ ఉంటాయి సార్ ఈ 3 papers? 3 ఎగ్జామ్స్ అంటే 3 సెపరేట్ సబ్జెక్ట్స్ కాదండి. ఆల్ 3
పేపర్స్ ఆర్ ఓన్లీ వన్ సబ్జెక్ట్. మ్మ్. సబ్జెక్ట్ 1 దట్ ఈస్ కాల్డ్ పార్ట్ 1 అని చెప్తారండి దీనిలో. ఈఏ, Okay. ఎన్రోల్డ్ ఏజెంట్ పార్ట్ 1. ఈఏ. ఓకే. పార్ట్ 1. పార్ట్ 1 లో ఓన్లీ ఇండివిజువల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రిపరేషన్ ఉంటుందండి. ఓకే. ఓకే. సపోజ్ అర్థమైంది. వన్ ఎంప్లాయీ వర్కింగ్ ఇన్ ఎన్ ఆర్గనైజేషన్ సార్, ఎర్నింగ్ 15 lakh. వాళ్ళ ట్యాక్స్ ఫైలింగ్స్, పర్సనల్ Salary. ట్యాక్స్ ఫైలింగ్. ఆ డిడక్షన్స్, సేవింగ్స్ ఇవన్నీ తీసేస్తే ఒక 4 lakh ట్యాక్సిబుల్ ఇన్కమ్ వస్తుంది. ఆ 4 lakh ఇంటూ ట్యాక్స్ రేట్ 10, 20, 30% ఉంటుంది. అది ఫామ్ ఫిల్ చేసి ఫైల్ చేయాలి. సో Okay. ఇట్ ఈస్ ప్యూర్లీ రిలేటింగ్ టు ఇండివిజువల్స్. ఇండివిజువల్స్ అంటే శాలరీ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, ఏదైనా కంపెనీలో షేర్స్ కొంటే షేర్స్ మీద వచ్చే డివిడెండ్ ఇన్కమ్, ఇలా లిమిటెడ్ ఇన్కమ్స్ రిలేటెడ్ రెంటల్ ఇన్కమ్ ఏదైనా అతనికి ఒక డాలర్ వచ్చిందంటే అది ఇన్కమ్ అతనికి ఏ విధంగా Yes. వచ్చినా. కరెక్ట్. ఓకే. ఏ విధంగా కాదండి, బిజినెస్ రిలేటెడ్ది కాదు, బిజినెస్ కాదు. ఓకే. అదర్ దాన్ బిజినెస్. ఓకే. అంటే ఎంప్లాయీ ద్వారా కానీ, ఎంప్లాయ్మెంట్ ద్వారా, లేదంటే రెంటల్ ద్వారా, లేదంటే షేర్స్ ద్వారా. షేర్స్, బ్యాంక్ డిపాజిట్ ఇంట్రెస్ట్, వీటి మీద ఆహా. వచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్ కోసం ట్యాక్స్ Okay. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, రిటర్న్ ఎలా ఫైల్ చేయాలంత ప్రాసెస్ అంతా ఈఏ పార్ట్ 1 లో ఉంటుందండి. ఓకే. ఓకే. సార్ ఈ ఇక్కడ అంటే చిన్న మాత్రం డౌట్, అర్థం చేసుకోవటం కోసం చిన్న డౌట్ సార్ అవసరం నాకు. లేదు. అంటే షేర్స్ Money- అంటే నేను బిజినెస్ అనుకుంటున్నాను, షేర్స్ ఇక్కడ బిజినెస్ గా చూడరా సార్? లేదు సార్, ఇప్పుడు మన బ్యాంక్ లో డిపాజిట్ చేస్తున్నాం, మీరు బ్యాంకింగ్ బిజినెస్ చేస్తున్నారా? లేదు లేదు, జస్ట్ ఇన్కమ్ Bank లో deposit ఇంట్రెస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తే చేస్తాను నేను. ఒక 10 lakh డిపాజిట్ చేస్తే ఒక 1 lakh ఇంట్రెస్ట్ వస్తుంది. మీ మ్యాటర్ అంతా కూడా ఓన్లీ 1 lakh ఇన్కమ్. అంతే అంతే సార్. మీరు బ్యాంకింగ్ బిజినెస్ ఏమీ చేయట్లేదు. అవును. సిమిలర్ గా ఏదైనా కంపెనీలో మనం షేర్స్ కొన్నాం అనుకోండి, మ్మ్. ఆ షేర్స్ మీద ఆ కంపెనీ డివిడెండ్ డిక్లేర్ చేస్తుంది, ప్రాఫిట్స్ ని. అది మనకి ఇన్కమ్ అండి, డివిడెండ్ ఇన్కమ్. ఓకే. ఓకే. అదేలేండి. ఒక 2 lakh డివిడెండ్ ఇన్కమ్ వచ్చింది, దీని మీద మాకు 10% ట్యాక్స్ కట్టాలని నా ట్యాక్స్ పే చేసుకుంటాడు ఈ పర్సన్ రిసీవ్. ఓకే. ఓకే. ఈ కొంచెం పార్ట్ 1 లో సిలబస్ ఉంటుందండి. ఓకే. ఓకే. ఎన్రోల్డ్ ఏజెంట్ పార్ట్ 1 బేసికల్లీ శాలరీ ఇన్కమ్, ఇంట్రెస్ట్ ఇన్కమ్, డివిడెండ్ ఇన్కమ్, దట్స్ ఆల్. రెంటల్ ఇన్కమ్ లేదా? రెంటల్ ఇన్కమ్ వెరీ వెరీ లిమిటెడ్ సిలబస్ సార్. ఇక్కడ నంబర్ ఆఫ్ అవర్స్, నంబర్ ఆఫ్ బుక్స్, నంబర్ ఆఫ్ ఇయర్స్, లాక్స్ ఆఫ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అసలు అవసరమే లేదండి. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వాట్ ఈస్ గోయింగ్ టు బి అపియర్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఎవ్రీథింగ్ విల్ బి కవర్డ్ ఇన్ మై క్లాస్ రూమ్ ఇట్ సెల్ఫ్ వచ్చేసింది. ఓకే సార్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే డిస్క్రిప్షన్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ ఏమీ ఉండదండి. ఓన్లీ మేము చెప్పే క్లాస్ లో కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సార్ కాబట్టి మీరు సిఏ, సిఎంఏ, ఇంటర్నేషనల్ కోర్సు, ఏవో కోర్సులతో కంపేర్ చేసి అంత టఫ్, అంత కాస్ట్, అన్ని ఇయర్స్ అలా అవసరం లేదు. ఓకే. ఓకే. జస్ట్ 18 years యావరేజ్ స్టూడెంట్ రీజనబుల్ లాంగ్వేజ్ అర్థం చేసుకునే ఏ క్యాండిడేట్ అయినా సరే కంఫర్టబుల్లీ క్యాన్ కంప్లీట్ జస్ట్ ఇన్ 6 to 9 months కోర్స్ కంప్లీట్ అయిపోతుందండి. 6 to 9 months మాక్సిమం. ఇప్పటి వరకు నీతో మాట్లాడింది పార్ట్ 1 సార్, ఈఏ పార్ట్ 1. కమింగ్ టు సెకండ్ పార్ట్ అండి, ఈఏ పార్ట్ 2. ఇది కంప్లీట్ గా బిజినెస్ రిలేటెడ్ పార్ట్ అండి. ఓకే. సపోజ్ ఏబిసి ఆర్గనైజేషన్ రన్నింగ్ వన్ ఆర్గనైజేషన్, వన్ బిజినెస్, సేల్స్ ఉంటుంది, పర్చేజ్ ఉంటుంది, స్టాఫ్ సాలరీస్ ఉంటుంది, రెంట్, ఎలక్ట్రిసిటీ, ఈ ఎక్స్పెన్సెస్ అన్ని తీసిన తర్వాత వచ్చేది ప్రాఫిట్. ఆ ప్రాఫిట్ మీద ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. ఓకే. ఓకే. ఆ బిజినెస్ రిలేటెడ్ గా వచ్చిన ప్రాఫిట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేసి ట్యాక్స్ పే చేయాలన్న పార్ట్ 2 అన్నమాట. ఈఏ పార్ట్ 2 బిజినెస్ ఎంటిటీస్. ఓకే. ఓకే. పార్ట్ 1 ఇండివిజువల్స్, పార్ట్ 2 బిజినెస్ ఎంటిటీస్. ఓకే. ఓకే. అలానే పార్ట్ 3 కూడా ఉంటుందండి. పార్ట్ 3 అంటే రెగ్యులర్ గా ట్యాక్స్ పేయర్స్ కి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తో డీల్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు వాళ్ళు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోయినా, వీళ్ళకి ఉన్న ఇన్కమ్ ని కంప్లీట్ గా డిస్క్లోజ్ వాళ్ళకి చేయకపోయినా, ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి లెటర్స్ వస్తాయండి, నోటీసెస్. ఓకే. వీళ్ళ రేంజ్ ఆఫ్ ఎస్కేపింగ్ హెవీగా ఉందని ఫీల్ అయితే వాళ్ళు ఆడిట్ ప్లస్ ఇన్వెస్టిగేషన్ రేంజ్ కూడా వెళ్తుందండి. ఓకే. సో మనకి ఇక్కడ రైట్ సైడ్ ఆ పార్ట్ దగ్గర ప్రొఫెషనల్ సెంటర్ కావాల్సి వస్తుందండి.
ఓకే. ఇక్కడ మనకి ఇన్‌కమ్ టాక్స్ రైట్స్ జరిగినప్పుడు ఒక టాక్స్ ప్రొఫెషనల్ లేదంటే ఒక లాయర్ ఎలా అయితే సపోర్ట్ చేస్తారో సిమిలర్ సపోర్ట్ ఇక్కడి నుంచి ఉంటుంది మళ్ళా థర్డ్ పేపర్‌లో. ఖచ్చితంగా. ఓకే. ఎక్కడైతే ఆ ప్రొఫెషనల్ అవసరం ఉంటుందో ఆ పార్ట్ ఎలా హ్యాండిల్ చేస్తాడు మధ్యలో ఉండని చెప్పడం కోసం వచ్చిన సిలబసే పార్ట్ 3 అండి. ఓకే. టైటిల్ కూడా రిప్రజెంటేషన్. ఓకే. ఒక పక్క క్లయింట్ ఉంటాడండి, మీన్స్ ట్యాక్స్ పేయర్. అవును. అదర్ సైడ్ ఐఆర్ఎస్ డిపార్ట్మెంట్ ఉందండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఈ ట్యాక్స్ పేయర్ డైరెక్ట్లీ మే నాట్ అప్రోచ్ ద డిపార్ట్మెంట్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అయ్యి ఉండొచ్చు, కరెక్ట్ గా రిప్రజెంట్ చేయలేకపోవచ్చు. మనం ఇక్కడ ఒక లాయర్ ఎలా పెట్టుకుంటామో ఇక్కడ మనం ఒక రిప్రజెంటేటివ్ పెట్టుకుంటాం మన తరపున. ఓకే. ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే సిలబస్ ఉంటుందండి. ఆ పార్ట్ లో కూడా ఈ మధ్యలో ఉన్న వాళ్ళు కూడా ప్లే చేసే ఛాన్స్ ఉంటుందండి. ఎథికల్ గా బిహేవ్ చేయాలండి మధ్యలో ఉన్న వాళ్ళు. ఈ ట్యాక్స్ ఓకే. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఎథిక్స్ ఎలా మెయింటైన్ చేయాలి అంటే ఆల్మోస్ట్ చిన్న పిల్లలకి చెప్పే కథల స్టోరీలో ఉంటుంది అనమాట. ఓకే. ఓకే సార్. మీరు మా దగ్గరికి రండి క్లయింట్ గా, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో స్టాఫ్ అందరూ నాకు తెలుసు, మీకు కావాల్సిన విధంగా నేను ట్యాక్స్ హ్యాండిల్ చేస్తాను. ఇలాంటి చీటింగ్ టైప్ ఆఫ్ ఓకే. ఇలాంటి చీటింగ్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ చేయకూడదు. ఓకే. యా, ఇక్కడ ఒకటి గుర్తొచ్చింది సార్ చీటింగ్ అంటే. ఇలాంటి ఒక మూవీ వచ్చింది సార్, అంటే తెలుగులో. వీళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ మేము యూఎస్ ట్యాక్స్ నుంచి కాల్ చేస్తున్నాము, మీరు ఒక $10 చిన్న చిన్న అమౌంట్స్ ఎక్కువ కూడా చేయరు అనమాట వీళ్ళు. మీరు పే చేయలేదు, అక్కడ యూఎస్ లో టాక్సేషన్ తోటి కావాలంటే వాళ్ళు చాలా భయపడతారని విన్నాను అమెరికన్స్. అంటే ఇక్కడ చాలా పెద్ద లీగల్ క్రైమ్ లాగా వాళ్ళు ఫీల్ అయిపోయి వెంటనే ఆ అమౌంట్ ని వాళ్ళు ఏ అకౌంట్ చెప్తే ఆ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇది ఒరిజినల్ గా జరిగిన ఒక స్టోరీని తెలుగులో ఒక మూవీలా తీశారు దాన్ని. సేమ్ వాళ్ళు ఒక కాల్ సెంటర్ అంతా అరేంజ్ చేసేసి మేము ఇదిగో ఐఆర్ఎస్ టీం నుంచి కాల్ చేస్తున్నాం, లేదంటే మేము ఫెడరల్ నుంచి కాల్ చేస్తున్నాం, ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి మీ టాక్సేషన్ మీరు ప్రాపర్ గా ఫైల్ చేయలేదు, మీరు ఇంకా ఒక $100 పే చేయాలి, $200 పెండింగ్ ఉంది అనగానే చిన్న అమౌంట్ అని చెప్పి వీళ్ళు ఫాస్ట్ లో పే చేసేస్తారు. కానీ అది ఇండియాలోకి వచ్చేసరికి కలెక్టివ్ అమౌంట్ అది more than 1,000 crores పెద్ద స్కామ్ అని విన్నాను సార్. అది కరెక్ట్ సార్. ఓకే. అవి ఇప్పటికీ జరుగుతున్నాయా సార్ యూఎస్ కి? జరుగుతున్నాయండి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ టెక్నాలజీ యూసేజ్ విషయంలో ఇండియా ఈజ్ ఫార్ బెటర్ దాన్ యుఎస్ అన్నమాట. ఎంత విచిత్రం అంటే ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ ఓన్లీ ఆన్లైన్ లో జరుగుతున్నాయండి ఫర్ పాస్ట్ 10 years. అవును సార్. ఇంకా పేపర్ రిటర్న్ ఫైల్ చేస్తున్నారండి యుఎస్ లో. అంటే ఆఫీస్కి వెళ్ళి అక్కడ పేపర్ ఇచ్చి క్యాష్ కట్టేది చేస్తున్నారు. మరి అది మనం ఇక్కడ నుండి ఎలా మేనేజ్ చేస్తాం సార్ దాన్ని? సరే, ఆన్లైన్ లో ఫైల్ చేయొచ్చండి. మనం ఆన్లైన్ లో ఫైల్ చేస్తాం. ఆన్లైన్ లో ఫైల్ చేయొచ్చు. ఓకే. 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 ఇది బాగుంది సార్. ఇంకొక చిన్న డౌట్ సార్, మీరు ఫస్ట్ లో అన్నారు డిగ్రీ అవసరం లేదు కానీ కొంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది అని. ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అంటే మనం వాళ్ళ యాక్సెంట్ ని అర్థం చేసుకునేంత కమ్యూనికేషన్ ఉండాలంటారా? అసలు యాక్సెంట్ తో పనే లేదు సార్, ఓన్లీ రిటన్ ఎగ్జామినేషన్ కదా ఆన్లైన్. ఓకే. జాబ్ వైజ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్ తో ఫైన్, మనకి రియల్ టైం వర్క్ లో నేను అంటున్నాను. ఎక్స్ట్రాఆర్డినరీ కమ్యూనికేషన్ రిక్వైర్మెంట్ ఏమీ లేదు సార్. ఓకే. ఇఫ్ యు ఆర్ కాన్ఫిడెంట్ ఆన్ ద సబ్జెక్ట్ దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియెంట్. ఓకే. ఓకే సార్. అయితే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళడానికి, ఇంకా టాప్ ఎండ్ వెళ్ళడానికి ఆ లెవెల్లో అవసరం పడుతుందండి. ఓకే. అంటే మన జాబ్ లో పొజిషన్స్ పరంగా మనం బాగా మాట్లాడగలిగితే మంచి పొజిషన్ కి వెళ్తాం, పెద్ద క్లయింట్ ని డీల్ చేసే ఛాన్స్ వస్తుంది, డిజిగ్నేషన్ మారుతుంది. ఎంట్రీ లెవెల్ లో అయితే కొంచెం కమ్యూనికేషన్ అటు ఇటు ఉన్న ఎంట్రీ లెవెల్ కి వెళ్ళొచ్చు అంటారు. వర్క్ చేయగలిగితే సరిపోతుందండి. ఓకే. ఓకే. నైస్ సార్. సో ఇప్పుడు ఈ ఎగ్జామ్ కి ఫీజు ఎలా ఉంటుంది సార్? ఇది టోటల్ 3 పేపర్స్ అండి. అవును సార్. ఈచ్ పేపర్ $260 ఎగ్జామ్ ఫీజు. ఓకే. $260 ఒక్కొక్క పేపర్ కి ఈచ్ పేపర్. ఈ రోజు ఓకే అరౌండ్ 25,000 24,000 అక్కడి నుంచే పే చేసుకోవాలి, దానికి యూఎస్ లోనే వాళ్ళకే పే చేసుకోవాలి. $260 ఐఆర్ఎస్ కి వెళ్ళిపోతుంది. ఓకే. 24,000 రూపీస్ ఉంది ఈ రోజు ప్రైస్. ఓకే. అలా 3 పేపర్స్ కి 3 into 24,000. ఓకే. ఓకే. ఫస్ట్ ఒక మెంబర్షిప్ తీసుకోవాల్సి వస్తుందండి, దానికి 2,000 to 3,000 ఇనిషియల్ రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుంది. డాలర్సా రూపీసా సార్? $19 to $25 అండి. ఓకే. అరౌండ్ 2,200 దాకా. ఓకే. అంటే $30 ఇనిషియల్ గా మెంబర్షిప్ తీసుకోవడానికి అవుతుంది మనకి. ఎగ్జాక్ట్లీ సార్. ఇండియాలో ఓకే. $260 3 ఎగ్జామ్స్ కి మనకు కావాలి, అంతే కదా సార్? $19.75 అండి. 19. ఓకే. $20 అనుకుందాం మనం సుమారుగా. $20. ఓకే. అరౌండ్ $800 మనకి ఈ ఎగ్జామినేషన్ కి మనకి సర్టిఫికేట్ అవ్వడానికి మనకి అయ్యే ఖర్చు. ఎస్ సార్, కరెక్ట్.
అంటే అరౌండ్ 73,000 to 75,000 మేబీ డాలర్ వేరియేషన్ బేస్ చేసుకుని మనం చూసుకున్న ఒక 75,000 వరకు మనకి ఖర్చు వస్తుంది ఇక్కడ. ఎగ్జాక్ట్లీ సార్. అది ఈక్వల్ టు మనం ఈ జాబ్స్ వరకు ఒక గ్రాడ్యుయేషన్ లాగా మనం ఫీల్ అవ్వచ్చు ఈ జాబ్స్ వరకు. ఎస్ సార్. అమెరికన్ టాక్సేషన్ లో దిస్ ఈస్ ద హైయెస్ట్ సర్టిఫికేట్ అండి. ఓకే సార్. హైయెస్ట్ అథారిటీ సర్టిఫికేట్ అండి. ఓకే. ఆల్ స్టేట్స్ లో ఎలిజిబుల్ టు ప్రాక్టీస్ అండ్ వర్క్ ఇన్ కేసు యుఎస్ వెళ్ళినా కూడా ఈ సర్టిఫికేట్ తో. దిస్ ఈస్ సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ కదండి, ఫెడరల్ గవర్నమెంట్. ఓకే కరెక్ట్. ఇక్కడ మనకైనా కూడా ఒక జిఎస్టీ విషయంలోనే స్టేట్ కి సెంట్రల్ కి సపరేట్ ఉంది, కానీ మిగతాది మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలోనే ఉంటుంది అనుకుంటాను ఈ టాక్సేషన్ అంతా. సో మనకి లోకల్లో స్టేట్ కి ఉండే పాలసీస్ లా అయితే స్టేట్ వైజ్ కి కొన్ని డిఫరెంట్ లాస్ ఉంటాయి. బట్ ఇక్కడ దీంట్లో ఐఆర్ఎస్ లో అయితే మనకి ఎంటైర్ యుఎస్ లో ఒకటే రకమైన వర్క్, ఒకే రకమైన పాలసీస్ ఉంటాయి. అయితే దిస్ ఈజ్ సెంట్రల్ లెవెల్ సార్, సింగిల్ యాక్ట్, సింగిల్ ఇంప్లిమెంటేషన్. ఓకే. ఇట్స్ నైస్ సార్ ఇది. సో మనకి వీటిల్లో జాబ్స్ వచ్చే అవకాశాలు అంటే మనం దేన్ని బేస్ చేసుకొని మనకి యావరేజ్ రేషియో ఏమైనా చెక్ చేయొచ్చా సార్? ఇప్పుడు అంటే మార్కెట్లో ఎన్ని జాబ్స్ ఉన్నాయి, జనరల్గా వీళ్ళకి ఏమైనా సప్లై ఇష్యూ ఉంది? ఇక్కడ మనం ఐటీలో అంటే మీరు చూస్తుంది ఎంతమంది ఒకే రకమైన జాబ్స్ కోసం వెంటబడుతున్నాము మనం అంతా. బట్ దీంట్లో నేను వినింది చాలా తక్కువ అండి, అందులో ఇంత ప్యాకేజెస్ వస్తున్నాయి అనేది నేను మీతో మాట్లాడిన తర్వాతే తెలిసింది. 6 to 9 lakhs ప్యాకేజ్ ఈవెన్ ఫ్రెషర్గా కూడా ఇస్తున్నాయి. అందులోనూ ఇలాంటి పెద్ద కంపెనీలు కేపీఎంజీ కానీ, ఈవై కానీ, బీడీఓ కానీ, ఇంకా ఒక డెలాయిట్ కానీ, ఇవన్నీ చాలా పెద్ద కంపెనీస్ సార్. మేము ఐటీ జాబుల్లో వీటిల్లో పీడబ్ల్యూసీ ఒకటి, వీటిలో జాబ్ కొట్టామంటే మేము చాలా గ్రేట్గా ఫీల్ అయ్యే కంపెనీసే అక్కడ మ్యాండేటరీ కంపెనీస్ లాగా ఉన్నాయి మీకు. ఈ కంపెనీ జాబ్స్ వస్తాయి అని చెప్తారు. సో ఈ యావరేజ్ సాలరీ ఎంత ఉంటుంది సార్? ఇక్కడ ఇండియాలో కూడా జరిగేది ఏంటంటే, యాక్చువల్లీ వాళ్ళకి కావాల్సినంత రిక్వైర్డ్ క్యాండిడేట్స్ దొరకక జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళకి ఒక 2 months 3 months ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. ఈవెన్ దో దీస్ పీపుల్ ఆర్ నాట్ కంప్లీట్లీ ప్రొఫెషనల్స్. ఇంకా వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ లేక నాన్ అవైలబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్. దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ ఫేసింగ్ బై ఆర్గనైజేషన్స్. ఓకే, అర్థమైంది సార్. సో యావరేజ్ మనం ప్యాకేజీ ఒక 5 to 6 lakhs అనుకోవచ్చు సార్ మినిమం ప్యాకేజీ, అంటే ఇంకా తక్కువ? మినిమం 6 lakhs తో స్టార్ట్ అవుతుందండి. మినిమం 6 lakhs తో స్టార్ట్ అవుతుంది. జీరో ఎక్స్పీరియన్స్ పర్సన్, 18 years కంప్లీట్ అయిన ఒక జీరో ఎక్స్పీరియన్స్ పర్సన్ కొంచెం మినిమల్ కమ్యూనికేషన్ ఈ సర్టిఫికేషన్ ఫినిష్ చేస్తే మనం ఒక 6 lakhs ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్యాకేజ్. కరెక్ట్ సార్. ఓకే, జస్ట్ 1.5 year to 2 years లోపులోనే 1 lakh వెళ్ళిపోతుందండి సాలరీ పర్ మంత్. ఎస్ సార్. ఓకే. సో అంటే బీకామ్ అంటే అసలు మీరు డిగ్రీనే అవసరం లేదంటున్నారు, అది ఇంకా చాలా అంటే వినడానికి కొంచెం కొత్తగా ఉంది. చాలా మంది స్టూడెంట్స్ నాకు కూడా ఈ మధ్య కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్, డిప్లొమా చేసి బీపీఓలో చేస్తున్నారు, ఐటీలోకి రావాలని అనుకుంటున్నాను మహేష్ అంటే, నేను వాళ్ళకి రాంగ్ ప్రామిస్ చేయలేక ఏదో ఒక డిగ్రీ ఉంటే నేను ఏదైనా చెప్పగలను మీకు, డిగ్రీ లేకుండా ఐటీ జాబ్ అనేది ఇంపాసిబుల్ అండి అని చెప్పేస్తున్నాను నేను డైరెక్ట్గా. మీరు నాకు చాలా షాకింగ్ చెప్పారు, అసలు డిగ్రీనే అవసరం లేదు, ఈవెన్ ఈ కంపెనీస్ కూడా హైర్ చేసుకుంటే కానీ సర్టిఫికేషన్ కావాలి, మన ఈఏ సర్టిఫికేషన్ ఉంటే మాత్రం వితౌట్ ఇండియన్ డిగ్రీ వాళ్ళు జాబ్ కొట్టగలుగుతారని మీరు చెప్తున్నారు. సో ఇది మేబీ అలాంటి వాళ్ళకి డిప్లొమా చేసిన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను సార్. అంటే ఇంక ఎంబీఏ బీకామ్ ఫినాన్స్ లో ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఇంకా ఈజీ అవ్వచ్చు, వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి త్వరగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సార్. ఓకే, ఆల్రెడీ అలాంటి ఫీల్డ్ మీద టచ్ ఉంది కాబట్టి వాళ్ళకి ఎంబీఏస్ కానీ ఫర్మ్స్ లో పనిచేయడానికి. సో అంటే ఇప్పుడున్న మీ అంచనా ప్రకారం ఎంత మార్కెట్ డిమాండ్ ఉంది సార్? అంటే ఇప్పుడు ఏమైనా మనం చెక్ చేసుకోవచ్చు నౌకరీలో ఎలాంటి డిజిగ్నేషన్స్ ఉంటాయి ఏంటి అనేది? చేయొచ్చండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, ఈ కోర్సులోకి రావాలంటే ఇది ట్యాక్స్ రిలేటెడ్ కాబట్టి అకౌంటింగ్ రిలేటెడ్ క్యాండిడేట్స్ కి సూటబుల్ అని అనుకుంటారు. అవును సార్. అసలు అకౌంటెన్సీకి ఈ ట్యాక్స్ సబ్జెక్ట్ కి సంబంధం లేదండి. ఓకే. అంటే చాలా వరకు బీకామ్ లో ఇంతకు ముందు డిజైనింగ్ అంతా కూడా ఇండియాలో తీసుకుంటాయండి. ఇన్కమ్ ట్యాక్స్ అండ్ అకౌంట్స్ కలిపి కాంబినేషన్ లో జరుగుతూ ఉంటాయి. దానివల్ల చాలా మంది బయట పబ్లిక్ ఏమనుకుంటారంటే అకౌంటింగ్ రిలేటెడ్ సబ్జెక్ట్ అనుకుంటారండి ఇది టాక్సేషన్, కానీ కాదు. అసలు అకౌంటింగ్ కి దీనికి సంబంధం లేదండి. అంటే వాళ్ళ లెక్కలు ఇవన్నీ చూడటానికి అకౌంట్స్ తెలిసి ఉండాలి అలా ఏం రూల్ లేదా సార్? లేదండి. ఇప్పుడు మీకు ఒక 10 ఇళ్ళు ఉన్నాయనుకోండి, ప్రతి ఇంటి నుంచి రెంట్ వస్తుంది, లేదా ఒకళ్ళు ఇద్దరు ఇంట్లో జాబ్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి శాలరీ వస్తుంది. ఈ మాత్రం టోటల్ చేయటం కోసం మీకు బీకామ్ కామర్స్ ఎందుకండి?
అవునులేండి. ఈవెన్ ఇంట్లో ఉన్న మన పెద్దోళ్ళు ఎడ్యుకేషన్ లేకుండా కూడా చేస్తారుగా. అవును సార్. అంత మించిన నాలెడ్జ్ అవసరం లేదని చెప్తానండి. అవును. ఈ విషయం నేను ఒప్పుకుంటాను సార్. మా నాయనమ్మ ఆవిడకి 85 ఇయర్స్ ఏజ్ ఉంటది. నంబర్ 1, 2 అంటే తెలీదు. ఆ, వడ్డీ లెక్కలో ఇలా చూసి చెప్తారు సార్. కత్తి సార్ నేను అది. పెన్ను, పేపర్ తీసుకోవాల్సొచ్చేది చిన్నప్పుడు. ఆ, యాహ్! నిజమే. పెద్దవాళ్ళు ఈజీగా అంటే మంత్‌కి ₹2 కదా! ఇలా ఎంత ఎన్ని మంత్స్ ఉంది ఏంటి అనేది ఆవిడ ఈజీగా నోటితో లెక్కలేస్తారు మన పెద్దవాళ్ళు పాతకాలం. నిజమే మీరు చెప్పింది. కాబట్టి ఓకే. క్యాలిక్యులేషన్ అకౌంటింగ్ అంతా కూడా జస్ట్ కామన్ సెన్స్ మ్యాటరే తప్ప అంతకు మించి కాదండి. హుహుహుహు. ఇక్కడ మనం నేర్పించేది సబ్జెక్ట్ లో ఎక్స్పెక్ట్ చేసేది అక్కడ హ్మ్. జాబ్ లో హ్మ్. వర్క్ చేసేదంతా కూడా ఆ హ్మ్. రిలేటెడ్ ప్రొవిజన్స్ ని అర్థం చేసుకోవటం మాత్రమేనండి. ఓకే. ఓకే సార్. హుహుహు. ఎగ్జామినేషన్ లో కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి సార్. హ్మ్. ఈచ్ హ్మ్. పేపర్ 100 క్వశ్చన్స్. ఓకే. ఇది రిటన్ టెస్టా అండి? ఏంటి సార్? రిటన్ టెస్టా సార్ అది? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అండి, ఆన్లైన్ ఎగ్జామ్. అన్ని 100. 100 ఓహ్! హుహుహుహు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండదు, ఓకే. డిస్క్రిప్షన్ నేరేషన్ అసలు ఏమీ ఉండదండి, ఓన్లీ ఏబిసి. దీనిలో ఉన్న బ్యూటీ ఏంటంటే మేము క్లాస్లో టీచ్ చేసిన తర్వాత కంప్లీట్గా కాన్సెప్ట్ టీచ్ చేసేస్తాం. సార్. ఎక్కడైతే పార్ట్ కంపల్సరీ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉందో, ఎక్కడైతే స్టూడెంట్ మర్చిపోయే ఛాన్స్ ఉందో ఆ పాయింట్ల దగ్గర రిపీటెడ్గా డ్రిల్లింగ్ ఇస్తామండి. హుహుహుహు. ఎంటైర్ సిలబస్ ని నంబర్ ఆఫ్ పార్ట్స్ గా డివైడ్ చేసేస్తామండి. ఓకే ఎగ్జాంపుల్ సార్. 3 పార్ట్స్ హ్మ్. ఉన్నాయి కదా. హ్మ్. హ్మ్. పార్ట్ 1 తీసుకుందామండి. హ్మ్. పార్ట్ 1 లో 19 చాప్టర్స్ ఉంటాయండి. హ్మ్. ప్రతి చాప్టర్ ని కూడా మళ్ళీ సబ్ టాపిక్స్ గా డివైడ్ చేసేస్తాం. సార్. సబ్ టాపిక్ చేసి ప్రతి సబ్ టాపిక్ కూడా కాన్సెప్ట్ టీచ్ చేస్తామండి. 1 or 2 హ్మ్. టైమ్స్ సింపుల్ రీడింగ్ ఇప్పిస్తాం. హ్మ్. తర్వాత ఇమీడియట్ గా రెస్పెక్టివ్ పార్ట్ మీద ఎంసీక్యూస్ కండక్ట్ చేస్తామండి ఎగ్జామినేషన్. హుహుహుహు. ఈ పార్ట్, ఈ ప్రాక్టీస్ మోర్ దెన్ సఫిషియెంట్. ఓకే. హుహుహుహు. ఈ క్లాస్ లో విన్నది ఒకసారి కాన్సెప్ట్ అర్థమైన తర్వాత కూడా మర్చిపోయే ఛాన్స్ ఉందండి ఎగ్జామినేషన్ లో. హ్మ్. హ్మ్. కానీ ఇది కరెక్ట్ గా అర్థం చేసుకుని సింపుల్ 1 or 2 రీడింగ్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ చూసిన తర్వాత 1, 2, హ్మ్. 3, 4 మల్టిపుల్ హ్మ్. చాయిస్ క్వశ్చన్ చూసిన వెంటనే ఆ సెంటెన్స్ మొత్తానికి కనెక్ట్ అయిపోతారు. హుహుహుహు. కాబట్టి ఓకే. ఇది మీరు ఇందాకేదో సిఏ సిఎంఏ ఇంటర్నేషనల్ చాలా కష్టం యుఎస్ అని చెప్పారు కదా, దాని గురించి రిపీటెడ్ గా చెప్తున్నాను అదేలెండి ఈ సార్. విషయాన్ని. హుహుహు. ఓకే. అంటే ఈవెన్ ఏబీసీడీలు అంటే ఎంత మినిమమ్ పర్సెంటేజ్ రావాలి సార్ వాళ్ళకి ఈ 100 క్వెషన్స్‌లో? ఎన్ని సార్ మార్క్స్ ఉంటది ఇది ఎగ్జామ్? పర్సెంటేజ్ కాదండి, పర్సెంటైల్. పర్సెంటైల్. ఓకే. ఆహాహా! ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్ రాసిన తర్వాత సబ్మిట్ కోడ్ చేసిన తర్వాత ఆన్ ద స్పాట్ రిజల్ట్ అనౌన్స్ చేసేస్తుందండి. ఓహ్! ఆహా! ఆన్ ద స్పాట్ రిజల్ట్ విల్ బి అనౌన్స్డ్. హ్మ్. హ్మ్. బట్ ఇట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఎవాల్యూటింగ్ ద పేపర్ అన్నది మనకి ఓపెన్ సీక్రెట్ కాదండి, హ్మ్. హ్మ్. ఓకే. కాన్ఫిడెన్షియల్. అంటే ఏబీసీడీలే కదా సార్ అందులో అంటే నెగెటివ్ కరెక్ట్, మార్క్స్ ఇలా ఏమైనా ఉంటాయా? కరెక్ట్, కరెక్ట్. 100 క్వశ్చన్స్ లో హ్మ్. ఫస్ట్ 10 క్వశ్చన్స్ కరెక్ట్ గా రాస్తే 10 మార్క్స్ అనేది కదా మీ ఉద్దేశం. అవునవును. ఇక్కడ అలా కాదండి. ఆహాహా! ప్రతి క్వశ్చన్ కి వెయిటేజ్ ఇంటర్నల్ గా మారుతూ ఉంటుందండి. ఓకే. అదే ఇందాక నుంచి కన్‌ఫ్యూజ్ అవుతున్నా. ఇంత ఈజీ ఎగ్జామ్, ఇంత ప్యాకేజ్ చెప్తున్నారు. ఇదంతా ఎలా వర్కౌట్ అవుతుందనేది అర్థం అవ్వలేదు సార్ నాకు. కొంచెం ఓకే, కన్‌ఫ్యూజ్‌లో ఓకే. ఉన్నాను. ఓకే. పర్సెంటేజ్ సిస్టమ్ అండి. యాక్చువల్లీ 100 క్వశ్చన్స్ అండి. 3.5 హ్మ్. అవర్స్ టైం. హ్మ్. హ్మ్. ఆల్మోస్ట్ ఇట్ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ 2 అవర్స్ అండి. ఒక ఎగ్జామ్‌కి. యావరేజ్ గా స్లోగా రాసినా కూడా 2, ఓకే. 2.5 అవర్స్ లో ఇంకా 1 అవర్ మిగిలిపోతుందండి. అదే సార్ నేను ఇందాక ఏమనుకుంటున్నానంటే, మేము చిన్నప్పుడు నేను అంటే ఈ ఎంసెట్ రాసినప్పుడు ఏబీసీడీ ఏదో పెట్టుకొనేస్తే ఎంతో కొంత పర్సెంటేజ్ వస్తది కదా! పాస్ అయిపోతాం కదా! 35 కూడా అవ్వవా అనేసి అనుకుంటున్నాను ఇందాక. ఓకే. అంటే ఈచ్ క్వెషన్ వెయిటేజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. సెకండ్ క్వెషన్‌కి ఒక పర్సెంటైల్ ఉండొచ్చు. థర్డ్ క్వెషన్‌కి యాక్చువల్లీ ఇంకో రకమైన అదేంటనేది మనకు వాళ్ళు క్లారిటీ ఇవ్వరక్కడ. ఉండదండి. యాక్చువల్లీ ఏ క్వెషన్ 100 వెయిటేజ్ క్వశ్చన్, ఎలా ఉంటుందనేది. ఓకే. హుహుహు. సపోజ్ పేపర్ 1 తీసుకుంటే 100 క్వశ్చన్స్ ఇస్తారండి. సార్. వాల్యూ చేసేది మాత్రం ఓన్లీ 85 క్వశ్చన్స్. అదే అంటే ఏ 85 కూడా మనకు చెప్పరా? అది మనకు తెలీదు, సీక్రెట్. ఓకే. 85 లో కరెక్ట్ రాంగ్ బట్టి రిజల్ట్ ఉంటుంది. మిగతా 15 ఓన్లీ టెస్టింగ్ పర్పస్ అండి. అంటే వెరైటీ క్వశ్చన్స్ వాళ్ళు ఫ్రేమ్ చేస్తూ ఉంటారు. ఒక 100 క్యాండిడేట్స్ ఆ ఎగ్జామ్ రాస్తే ఆ క్వశ్చన్ ని ఎంతమంది కరెక్ట్ గా రాశారు. హుహుహుహు. సపోజ్ ఆ 15 సీక్రెట్ క్వశ్చన్స్ ఒక 100 మెంబర్స్ ఎగ్జామ్ తీసుకుంటే హ్మ్. ఒక 70 మెంబర్స్ కరెక్ట్ గా రాస్తారు అనుకోండి. ఓకే. ఓకే. ఎక్కువ మందే బాగా రాశారు కాబట్టి దాని వెయిటేజ్ కొంచెం తక్కువ. తగ్గిపోతుంది. ఓకే. కానీ జస్ట్ 10 మెంబర్సే కరెక్ట్ గా రాశారు అనుకోండి, ఆ హ్మ్. బిట్ వెయిటేజ్ ఆల్మోస్ట్ సూపర్ 3 to 4 బిట్స్ తో ఈక్వల్ గా ఉంటుందండి. ఆహా! ఆహాహా! అందువల్ల ఇది అంటే ఇది క్లారిటీనా? ఇది కూడా అజంప్షనేనా సార్? ఏం సార్,
అంటే ఈ వేలో క్యాలిక్యులేషన్ ఉండొచ్చు అనేది. లేదండి, ఇది కరెక్ట్. అంటే ఇది ఆల్మోస్ట్ షేర్ మార్కెట్ లా ఉంది సార్. ప్రైస్ అంటే అమ్ముతున్నప్పుడు దాని ప్రైస్ వాల్యూ తగ్గటం, కొనేటప్పుడు పెరగటం అన్నట్టుగా. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ రౌండ్ 100 మెంబర్ మీద టెస్టింగ్ అయిన తర్వాత సబ్సిక్వెంట్ ఎగ్జామినర్స్ కోసం ఆ బిట్ యొక్క వెయిటేజ్ మార్క్స్ ఎంత ఇవ్వాలన్నది వాళ్ళు ఇంటర్నల్ గా సిస్టమ్ డిజైడ్ చేస్తారు అనమాట. ఓకే. ఒకటి సార్, మినిమం 70% క్యాండిడేట్స్ పాస్, నో డౌట్. 70%. ఓకే. 70 to 75. ఓకే. 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 70 అనుకుందాం సార్ మనం సుమారుగా. ఇది ఎక్స్ట్రాడినరీ క్యాండిడేట్స్, ఇంకా అద్భుతమైన నాలెడ్జ్, విపరీతమైన ఇంటెలిజెన్స్ ఏం ఊహించుకోవద్దు. ఓకే. యావరేజ్ ఈజ్ మోర్ దెన్ సఫిషియెంట్. ఓకే. ఓకే. ఇది ఇంకొకటి డౌట్ వచ్చింది సార్. సిఎల్ అంటే ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలియదు. నేను విన్నప్పుడు ఒక పేపర్ ఫెయిల్ అయినా మొత్తం రాయాలని ఉండేది. ఇక్కడ ఎలాంటి సార్ ఆ సిస్టమ్ ఇప్పుడు మనకి? ఏది లేదండి, ఏం లేదు. ఇక్కడ ఎగ్జామ్ ప్యాటర్న్ లోకి పోతే 3 పేపర్స్ ఉన్నాయి కదా. ఈ 3 పేపర్స్ మన ఇష్టం ఎప్పుడైనా రాసుకోవచ్చు అండి. ఓకే. ఇండియాలో 3 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయండి, హైదరాబాద్, బెంగళూరు అండ్ ఢిల్లీ. బెంగళూరు, ఇంకోటి ఢిల్లీ. హైదరాబాద్ అండ్ ఢిల్లీ అండి. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ 3 చోట్ల ఎగ్జామ్ సెంటర్స్. ప్రెసెంట్ 3 సెంటర్స్ అండి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, త్రూ అవుట్ ద ఇయర్ ఎగ్జామ్ ఎప్పుడైనా రాసుకోవచ్చు అని మీతో చెప్పాను. అవును సార్. కానీ మార్చ్ మంత్ అంటే ఏప్రిల్ మంత్ ఎగ్జామ్స్ అసలు కండక్ట్ చేయరండి త్రూ అవుట్ వరల్డ్. ఓకే. ఎందుకంటే అమెరికన్ టాక్సేషన్ జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుందండి. ఓకే. మనకి ఇండియాలో అయితే ఏప్రిల్ టు మార్చ్. అవును సార్. అక్కడ క్యాలెండర్ ఇయర్ వస్తుందండి. క్యాలెండర్ ఇయర్స్ వస్తుంది రెగ్యులర్. ఓకే. ప్రతి డిసెంబర్ కి ఒకసారి యాక్ట్ మారుతూ ఉంటుంది, స్లైట్ చేంజెస్ అండి. ఒక 5% ట్యాక్స్ రేట్స్ మారుతుంటాయి కదా, దానివల్ల సబ్జెక్ట్ అప్డేషన్ కావాలి. ఓకే. ఆ అప్డేషన్ గురించి ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కుదరదు అన్నమాట అండి ఐఆర్ఎస్ కి డిపార్ట్మెంట్. అందువల్ల ఎగ్జామ్స్ విల్ నాట్ బి కండక్టెడ్. ఓకే. అంటే మీరు చెప్పినట్టు ఫ్రీక్వెంట్ గా కరికులం చేంజ్ అవ్వచ్చు ఎంతో కొంత. లేదు సార్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ గవర్నమెంట్ కి ఫండ్స్ ఎక్కువ కావాల్సి వచ్చినప్పుడు 5% బదులు ఇన్కమ్ ట్యాక్స్ రేటు 7% చేస్తారు. ఓకే. ఓకే. అప్డేట్స్ ఉండాలి మనకి. అక్కడ పర్సంటేజ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అవంతా కూడా మనకు మెమరీలో అవసరం లేదు. అవునండి. అది తప్ప మిగతా యాక్ట్ అంతా కూడా యాస్టీస్ గా కంటిన్యూ అవుతుందండి. ఓకే. ఓకే. సో ఈ ఎగ్జామ్ అనేది ఇప్పుడు మనము అంటే నేను రేపు అవైలబుల్ ఉన్నాను, రేపు స్లాట్ బుక్ చేసుకుంటే నాకు ఒక్కడికే ఉంటుందా, లేదంటే ఒక సెట్ ఆఫ్ పీపుల్ అంతా చూసుకుని ఆ ఎగ్జామ్ సెంటర్ కి ఒక రోజు వాళ్ళు ఇన్వైట్ చేస్తారా సార్? ఎలా ఉంటుంది అది? సార్ సాట్ అనేది ఐడియా ఉంది కదా, ఇంటర్నేషనల్ SAT అని. ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత రాసుకుంటారు కదండి. అవును సార్. అవును. అది మీరు ఒక్కరో రాసుకోవచ్చు కదా సార్. అవును. అవును సార్. సేమ్ ఇక్కడ కూడా వెళ్ళి రాసేది కాదు కదా. అవును. అవును. ఓకే. కాకపోతే సెంటర్ లోనే రాయాలి, మనం ఆన్లైన్ లో మన డివైస్ లో రాయడానికి అవ్వదు. ఆ పాయింట్ మీద ఇప్పుడు క్లారిటీ ఇవ్వాలి. మొన్న ఫిబ్రవరి 28 వరకు కూడా అదే మార్చి ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉండవని చెప్పాను కదండి. అవును సార్. అవును. అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? మే 1 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఒక ఎగ్జామ్ సైకిల్ అనమాట అండి. ఒక సైకిల్ అంటారు, విండో సైకిల్ అంటారండి. అంటే 10 months అనమాట అండి. మొన్న కంప్లీట్ అయిన ఫిబ్రవరి 28 వరకు కూడా ప్రోమెట్రిక్ ఆర్గనైజేషన్ కండక్ట్ చేసిందండి ఎగ్జామ్. అంటే వీళ్ళ సపోర్ట్ తీసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేసిందండి IRS. ఓకే. ఇండియాలో ఉన్న ఒక కన్సల్టెన్సీ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సపోర్ట్ వరల్డ్ వైడ్ ఇదే కండక్ట్ చేస్తుందండి ఎగ్జామ్. వరల్డ్ వైడ్ ఒకటే. ఓకే. అంతే. వాళ్ళకి ఇచ్చారండి మొన్నటి వరకు. ఇప్పుడే డెసిషన్ తీసుకుందండి, వాళ్ళని తప్పించేశారు. ఓకే. ప్రోమెట్రిక్ సెంటర్ ని ఆ లిస్ట్ లోంచి ఎందుకో తెలీదు తీసేశారు. ఓకే. ఓకే. PSI అని ఒక ఆర్గనైజేషన్ కి ఇవ్వబోతున్నారండి. PSI. ఓకే. ఈ PSI ఆర్గనైజేషన్ ఈస్ గోయింగ్ టు కండక్ట్ ద ఎగ్జామినేషన్ వరల్డ్ వైడ్. కమింగ్ మే నుంచి. ఓకే. దీంతో పాటు ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ది ఎగ్జామినేషన్ సెంటర్, ప్రోమెట్రిక్ ఏదో కండక్ట్ చేస్తుంది కదండి హాల్, అలా బదులు మన ఇంటి దగ్గరే కూర్చుని కూడా ఎగ్జామ్ రాసుకునే ఆప్షన్ కూడా కన్సిడర్ చేస్తుందండి IRS. అంటే ఇక్కడ చీట్ చేసే అవకాశాలు ఏమన్నా ఉండొచ్చేమో కదా సార్? అంత AI బేస్డ్ కంట్రోల్ తో చూస్తున్నారండి. మరి ఇంట్లో కూర్చుని రాసేదాన్ని ఇంకా ఫైనలైజ్ చేయలేదండి. ఓకే. ఓకే. PSI ఆల్మోస్ట్ ఫైనలైజ్ కాబోతుంది, కానీ ఇంకా ఫైనల్ కన్క్లూషన్ డెసిషన్ ఇంకా రాలేదు. అవైటింగ్ అన్నమాట. ఎందుకంటే మే వరకు టైం ఉంది కదండి, May 1 వరకు. అందువల్ల ఇది ప్రాసెస్ లో పైప్ లైన్ లో ఉందన్నమాట ఆ డెసిషన్. ఆల్మోస్ట్ అదే కన్ఫర్మ్ అయిపోతుంది PSI.
ఓకే. ఓకే సార్. హుహు. సార్ నేను ఒక స్క్రీన్ షేర్ చేస్తాను. ఈ జాబ్స్ అవి కరెక్టేనేమో చూడండి సార్. నేను నౌకరీలో జస్ట్ యూఎస్ టాక్స్ అని క్లిక్ చేశాను సార్. ఇంటర్నేషనల్ టాక్స్ కన్సల్టెంట్, యూఎస్ టాక్స్ అనలిస్టు, అసిస్టెంట్ మేనేజర్ అకౌంటింగ్ అండ్ టాక్స్ ఇలాంటివి ఉన్నాయి. ఇవి అవి ఒకటే రిలేటబుల్ జాబ్సా సార్? ఇవే కదా సార్? ఇవేనా అండి? ఇవే సార్. ఇవి 1,34,000 జాబ్స్ ఉన్నట్టున్నాయి సార్. రైట్ సార్. అదే చెప్పాను కదా సార్ మీకు. సార్ మా డేటా అనలిస్ట్ కూడా ఇన్ని ఉండవు సార్. అవైలబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ లేకపోవడం వల్లే కదా సార్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఒక 2 months ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికేట్ లేకపోయినా కూడా వాళ్ళు మేనేజ్ చేసుకుంటున్నారు. ఓకే. మేము కూడా చాలా ఈ మేజర్ సెక్టార్ని మిస్ అవుతున్నాం సార్. నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకునే వాళ్ళని బలవంతంగా పైథాన్ నేర్చుకో, పవర్ బిఐ నేర్చుకో అని చెప్పి ఇదిగో ఈమెయిల్ ఇదే కదా సార్ మీరు యూఎస్ కార్పొరేట్ పార్ట్నర్షిప్ అండ్ ట్యాక్స్. సార్ కరెక్ట్. ఇంకోటి సార్, మీరు ఇందాక 3 వర్షన్స్ అన్నారు కదా, ఈవెన్ ఒక పేపర్ తో ఎంట్రీ లెవెల్ జాబ్ ఏమైనా కొట్టే ఛాన్స్ ఉంటుందా సార్? 3 రాయాల్సింది. కరెక్ట్ అండి. ఈవెన్ ఎంట్రీ లెవెల్ తో కూడా మినిమం 35,000 తో స్టార్ట్ అవుతాయి సార్. 3 పేపర్స్ కూడా కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఇప్పుడు స్టాఫ్ అని తీసుకున్నారంటే ఒకే క్యాండిడేట్ ని అన్ని యాక్టివిటీస్ కోసం ఆర్డర్ కదండి, ఏదో ఒక యాక్టివిటీ దగ్గర సెట్ చేస్తారు అంతే. ఎగ్జాక్ట్ గా. ఫస్ట్ పార్ట్ అంతా కూడా ఇండివిజువల్స్ అండి. ఇండివిజువల్ ట్యాక్స్ రిటర్న్ ప్రిపరేషన్ ప్రాసెస్ అంతా కూడా ఆ డిపార్ట్మెంట్ లోకి వెళ్తుంది. తీసుకుంటారు 35,000 పర్ మంత్ తో స్టార్ట్ అయిపోతాయండి. ఓకే. ఇంటర్వ్యూ ఈవెన్ ఎగ్జామ్ లేకపోయిన వాళ్ళకి కూడా కొంచెం బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్ ఉంటే రైట్ సార్. ఒక ఎగ్జామ్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఏమైనా ట్రై చేయొచ్చు సార్ దీంట్లో? అంటే ఒక పేపరే చేశారు చెప్పేది. ఇప్పుడు పార్ట్ 1 కంప్లీట్ అయింది అనుకోండి, ఓకే, ఇండివిజువల్ కదా ఆ పార్ట్ తో జాయిన్ అవ్వచ్చు అని చెప్తానండి. 35,000 సాలరీ అలా స్టార్ట్ అవుతుందండి. ఓకే. ఓకే. అండ్ ఈ 3 పేపర్స్ కూడా 1 by 1 రాయాల్సిన అవసరం లేదండి. ఈ 3 కూడా సీక్వెన్స్ క్యాండిడేట్ ఇష్టమేనండి, ఎట్లా కావాలంటే అట్లా రాయొచ్చు. ఫస్ట్ 3rd పేపర్ రాయొచ్చు, మనం అనుకున్న ఏది ఇష్యూస్ ది, లేదంటే 2nd పేపర్ ముందు రాయొచ్చు సార్. అప్పుడు అయితే మనం కోర్స్ కంప్లీట్ అయ్యే లోపే బేసిక్ ముందు ఈ ఫ్రెషర్ ది కంప్లీట్ చేసి తన ఎగ్జామ్ కంప్లీట్ చేయించి 9 months కదా మొత్తం అవ్వడానికి, మనకి ఫస్ట్ 3 months లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ కాదు సార్. ఇది మీ రెగ్యులర్ కోర్స్ లాగా 9 months పీరియడ్ అనేది ఏం కాదండి. రీజనబుల్ క్యాండిడేట్ యావరేజ్ ఎఫర్ట్ తో ఒక 6 months లోపల కంప్లీట్ చేయొచ్చు. ఓకే. ఇన్ కేసు డిలే అయినా కూడా, అంటే ఒక పేపర్ కి 3 months వేసుకున్నా కూడా 9 months అని చెప్తున్నాం. ఓకే. ఓకే. కంఫర్టబుల్లీ ఇట్ కెన్ బి కంప్లీటెడ్ ఇన్ 2 months ఫర్ ఎవ్రీ పేపర్. ఓకే. ఓకే. అంటే నా ఇంటెన్షన్ ఏంటంటే సార్, స్టూడెంట్ ఎప్పుడు కూడా వాళ్ళ టైం వేస్ట్ చేసుకోకూడదు. అంటే మాకు తప్పక ఇన్ని మంత్స్ కోర్స్ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే అన్ని ఉంటేనే ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో వాళ్ళు జాబులు తెచ్చుకోవడానికి ఛాన్స్ అవుతుంది. అందుకని మన కోర్సులన్నీ కూడా సేమ్ 6 months దాకా ఉంటాయి. ఇక్కడ మీరు ఒక పేపర్తో అయినా ఒక ఎంట్రీ లెవెల్ జాబ్ రావచ్చు అన్నప్పుడు మనం ఫస్ట్ 2 months వస్తుంది అంటారు. ఓకే. ఎగ్జాంపుల్ సార్, 2 months లో మనం ఎంట్రీ లెవెల్ పేపర్ అంటే ఫస్ట్ పేపర్ రాయించేసాం ఎగ్జామ్ స్టూడెంట్ తోటి. సో కోర్స్ కంప్లీట్ అవ్వడానికి ముందే ఇతను జాబ్స్ ట్రయల్స్ స్టార్ట్ చేయొచ్చు. సో మీన్ వైల్ స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళొచ్చు. ఎస్ సార్. ఓకే. అట్లయితే 6 months కంప్లీట్ అయిపోతే 3 exams కూడా 3 days లో కంటిన్యూస్ గా కూడా రాసేయచ్చండి. అది ఓకే. మనం అలా కాకుండా ఫస్ట్ 2 months లోనే ఫస్ట్ పేపర్ రాపించేస్తాం. ఓకే సార్. ప్యారలల్ గా జాబ్ ట్రయల్స్ చేసుకుంటుంటాడు, మన కోర్సు కంటిన్యూ అవుతుంది. ఇలా కూడా చేయొచ్చు కదా వాళ్ళు స్టూడెంట్? చేయొచ్చండి. ఓకే. చాలా ఫ్లెక్సిబిలిటీ ఉందండి. రీజన్ ఏంటంటే అక్కడ రిక్వైర్మెంట్ ఆ విధంగా ఉంది. అదేలేండి సార్. సో దీంట్లో చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి సార్. అయితే సో వీటిల్లో సార్ నేను మళ్ళీ ఇంకొకసారి మిమ్మల్ని మీట్ అవుతాను. సో అసలు ఇందులో పేపర్స్ కంప్లీట్గా మీరు ఒక టాపిక్ ఏమేమి ఉంటుంది, దాని కరికులం ఏంటి, సిలబస్ ఏంటి, ఎలా మనం ద ఫస్ట్ క్లాస్ అనేది ఒక 2-3 క్లాసులు మనం చెప్తే ఈ నాన్ ఐటీ ఉన్న వాళ్ళకి ఇంకొంత కాన్ఫిడెన్స్ రావచ్చండి. మనం ఎందుకంటే మన ఇద్దరమే మాట్లాడుతున్నప్పుడు ఓకే కంఫర్ట్గానే ఉంది అనిపిస్తుంది, బట్ రియాలిటీలోకి వెళ్ళి యాక్చువల్ సబ్జెక్ట్ ఒకసారి చెప్తే ఇంకొంచెం ఎక్కువ కంఫర్ట్ ఉంటుందేమో సార్ పీపుల్ కూడా. డెఫినెట్గా సార్. ఒక సబ్జెక్ట్ తీసుకొని ద ఎంట్రీస్ క్లాసెస్ ఒక 4-5 క్లాసులు మీరు మా కోసం కేటాయిస్తే ఆ 4-5 క్లాసులు స్టూడెంట్స్కి చెప్తాం సార్, బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో. సో స్టూడెంట్స్ అర్థం చేసుకునే క్యాపబిలిటీని బట్టి మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు సార్ ఇది. షూర్ సార్, షూర్. సో చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్ ఈరోజు. థ్యాంక్ యూ అండి. సో మేబీ విత్ ఇన్ ఏ వీక్ లో మనం కొత్త సబ్జెక్ట్ తోటి కంప్లీట్ గా ఫస్ట్ పేపర్ కి సంబంధించిన ఒక బేసిక్ ఎగ్జాంపుల్, ఈ ఫస్ట్ పేపర్ వరకు కరికులం ఎన్ని రోజులు ఉండొచ్చు సార్ అంటే మన కోర్సులో? 20 చాప్టర్స్ గా డివైడ్ చేయొచ్చండి. 20 చాప్టర్స్. ఓకే. 20 చాప్టర్స్. 20 చాప్టర్స్ ఇంటూ 2 hours.
40 hours అంతే. 40 hours to 60 hours కంప్లీట్ గా కంఫర్టబుల్ గా వెళ్ళినా కూడా మాక్సిమం అంటే 60 hours అంతే. 60 hours లో కాన్సెప్ట్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్రతి కాన్సెప్ట్ కంప్లీట్ తర్వాత ఎంసీక్యూస్ మన దగ్గర లిస్ట్ ఉంటుందండి. ఓకే సార్. ప్రతి చాప్టర్ కి కూడా ఆల్మోస్ట్ 100 నుంచి 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే ఓకే సార్. మా కాన్సెప్ట్ విన్న తర్వాత కొన్ని పాయింట్లు మర్చిపోయినట్టు అనిపిస్తుందండి డెఫినెట్ గా. అవును సార్, ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే గుర్తుంటుంది. మైండ్ లో ఉంటుంది కానీ అది గుర్తుందా లేదన్న డౌట్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ ఊరు ఏంటంటే ఇప్పుడు నేను అడిగే వరకు మీకు గుర్తుందా లేదా ఎగ్జాక్ట్లీ హిడెన్ గా ఉంటుందండి. ఓకే. అది నీలో సత్తా ఉంది, అది నువ్వు మర్చిపోలేదు అన్న విషయాన్ని తెలియచేయడానికి ఈ ఎంసీక్యూస్ ఉపయోగపడతాయండి. ఓకే సార్. ఈ ఎంసీక్యూ పాయింట్ లో నా సైడ్ నుంచి కూడా ఒక సపోర్ట్ చేయగలను సార్. మనం క్లియర్ మై ఇంటర్వ్యూ అని ఒక టూల్ బిల్డ్ చేసాం, అందులో ఎంసీక్యూ ఉంది. నేను ఇప్పటి వరకు ఈ ఎంసీక్యూస్ అనేది మా ఐటీ ప్రొఫెషనల్ కి పెద్దగా యూజ్ అవ్వదు, జస్ట్ ఏదో వాళ్ళు గుర్తుపెట్టుకోవడానికి సరదాగా ఆడుకోవడానికే పనికి వస్తుంది అనుకున్నాను. కానీ ఈ కేసులో నేను దీనికి కూడా ఇంప్లిమెంట్ చేపిస్తాను సార్ తప్పకుండా. దీనికైతే ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ స్టూడెంట్స్ అందరికీ ఇది తప్పకుండా హెల్ప్ అవుతుంది. ఎంసీక్యూ ఆప్షన్ ఉంది మన దగ్గర, వెంటనే రిజల్ట్ వస్తుంది అందులో కూడా ఎగ్జామ్ రాయగానే. సో అది ఉంటే స్టూడెంట్స్ కి ప్రాక్టీస్ కి పాసిబిలిటీ బాగుంటుంది సార్. అయితే చాలా హెల్ప్ అవుతుందండి. అది రెడీ చేస్తాను సార్. మేబీ మన నెక్స్ట్ మీట్ లో మీరు ఆ సబ్జెక్ట్ చెప్పే టైంకి దాన్ని రెడీ చేయించి మీతోనే దాన్ని డెమోని ఇప్పిస్తాను సార్ స్టూడెంట్స్ కి. ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఏమైనా హెల్ప్ అయితే మనకు కూడా మంచిది సార్ వాళ్ళకి. ప్రతి చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత టెస్ట్ తీసుకునేటప్పటికి క్యాండిడేట్ కి ఆ క్లారిటీ వచ్చేస్తుందండి, మనం రీచ్ అయిపోతున్నాం ఇంతేనా. ఓకే ఓకే సార్. ఫస్ట్ పార్ట్ అంతా కూడా మీరు రిటర్న్ ఫైల్ చేస్తున్నారండి. మీరు ఒక్కరే ఉన్నారా, మ్యారీడా? మ్యారీడ్ తర్వాత చిల్డ్రనా, నో చిల్డ్రనా? మీ మీద డిపెండ్ అయ్యి పేరెంట్స్ కూడా ఉన్నారా? కాబట్టి మీరు సంపాదించే దాని మీద మీరు ఒక్కరే బతుకుతున్నారా, మీరు వేరే వాళ్ళు కూడా బతికించాలా? మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఒక 10 లక్షల ఇన్కమ్ ఉంది, 4 lakhs సరిపోతుంది. 6 lakh మీద మాకు ట్యాక్స్ కట్టండి. ఓకే. లేదు, పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, పెద్దోళ్ళు హెల్త్ ఇష్యూ ఉంది కాబట్టి అంటే ఆల్మోస్ట్ మీ లైఫ్ తో పాటు వాళ్ళ హెల్త్, వాళ్ళ ఎడ్యుకేషన్ కి ఒక 8 lakh వెళ్ళిపోతుంది. అన్యాయంగా 6 lakh మీద ట్యాక్స్ కలెక్ట్ చేయలేదండి డిపార్ట్మెంట్. 2 lakh మీద ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. కాబట్టి ఒక చిన్న స్టోరీయే తప్ప దానికి అద్భుతమైన టెక్నాలజీ. ఇది అంటే నాకు ఇంకోటి గుర్తొచ్చింది సార్, వేరే వాళ్ళని కూడా బతికిస్తున్నారంటే ఒక స్టోరీ విన్నాను, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, జస్ట్ వినిందే. ఈ టాక్సేషన్ కోసమో లేదంటే దానికి వచ్చే కొన్ని ఫండ్స్ కోసమో కొంతమంది దత్తత తీసుకుంటారు. విరాళాలు ఒకటి మనకి అది ఇండియాలో కూడా ఉంది కల్చర్. అమెరికాలో దత్తత తీసుకునే కల్చర్ అంటే మన అనాథాశ్రమాలలో ఉన్న పిల్లల్ని, వీళ్ళకి ఈవెన్ అప్పటికి 3-4 పిల్లలు ఉన్నా కూడా ఇంకొకరిని దత్తత తీసుకుంటారు ఈ ట్యాక్స్ సేవింగ్స్ కోసం. కొన్నిసార్లు ఈవెన్ అడిషనల్ గా బెనిఫిట్స్ కూడా ఇస్తారని చెప్పి విన్నాను సార్. నిజమేనా సార్ అది కూడా? $6,860 సపోర్ట్ ఉంటుందండి. అది ఒక కిడ్నీ పెంచుకుంటే. వేరే కేసులో అయితే $21,000 వరకు గవర్నమెంట్ సపోర్ట్ ఇస్తుంది. కొన్ని కేసుల్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం కాదండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటే ట్యాక్స్ పేయర్స్ కి అమౌంట్ ఇస్తుందండి, మనకి రీపే చేస్తుంది. అదే ఓకే సార్. దీన్ని ట్యాక్స్ క్రెడిట్స్ అంటారు. ఓకే. అంటే ఈ చాప్టర్స్ లో మీకు తెలియని కామన్ సెన్స్ తో ఒక చాప్టర్ ని టచ్ చేశారు. క్రెడిట్స్ అండి, క్రెడిట్స్, ట్యాక్స్ క్రెడిట్స్ అంటారు. అదే విన్నాను సార్. అంటే ఒకసారి ఒక చిన్న రీల్ జనరల్ గా చూస్తుంటాను కదా, అందులో దీనికోసమే తను చేస్తున్నారని వింటే నేను అదేదో జస్ట్ క్యాజువల్ అనుకున్నాను, కానీ ఇంత లింక్ ఉంటుందని అనుకోలేదు సార్. వీటి కోసం చేస్తారు, ఆ ఫండ్ కోసమే తీసుకుంటారు. బట్ అలా దత్త తీసుకునే కిడ్నీ సరిగ్గా చూసుకోదన్నమాట ఆ ఫ్యామిలీ. మనీ కోసమేనండి వాళ్ళు చేసేది, కొంతమంది, అందరు నేను చెప్పలేదు. వాళ్ళు అప్పుడప్పుడు ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు మాత్రం నీట్ గా రెడీ చేసి వాళ్ళని షో ఆఫ్ చేసి చూపిస్తుంటారు. మిగతా టైంలో ఇంట్లో హౌస్ హోల్డింగ్ ఐటమ్స్ కోసం ఆ పనుల కోసమే యూటిలైజ్ చేస్తుంటారు ఆ ఫ్యామిలీ. యాక్చువల్లీ అమెరికాలో ఈ అనాథల కోసం సెపరేట్ డిపార్ట్మెంట్ ఉందండి. ఓకే. ఎవరైనా దత్తత తీసుకున్నప్పుడు వాళ్ళకి కమ్యూనికేట్ చేసి వాళ్ళతో కాంటాక్ట్ లో ఉంటూ ఇటు డిపార్ట్మెంట్ ని రిక్వెస్ట్ చేసుకుంటే మనకి క్రెడిట్ వస్తుందండి. ఓకే, ఈ మనీ తీసుకోండి, మీరు హెల్ప్ చేస్తున్నారు కాబట్టి అని ఆ అమౌంట్ తీసుకోవడానికి చేస్తూ ఉంటారు. ఓకే ఓకే సార్. అంటే ఫస్ట్ పేపర్ లో మీరు చదివే స్టోరీ అంతా కూడా ఆల్మోస్ట్ స్టోరీలో సబ్జెక్ట్ లో తీసుకెళ్లేదు సార్ మీరు. ఓకే. కాకపోతే మన లేమన్ లాంగ్వేజ్ లో మాట్లాడుకున్నాం. అవునవును, టెక్నికల్ గా అయితే మనం ఇంగ్లీష్ లో ఒక ప్రొవిజన్ ఉంటుంది అన్నమాట. అకార్డింగ్ టు ఐఆర్సి, మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అన్నట్టు అక్కడ ఐఆర్సి అంటారండి, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ కోడ్. కోడ్ అంటే యాక్ట్ అండి, IRC. ఓకే. IRC
ఐఆర్సి ఇంటర్నేషనల్ రెవెన్యూ కోడ్. హెడ్ గా రన్ చేసేది ఐఆర్ఎస్, ఓకే, ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్. ఓకే, అంతా కూడా ఐఆర్సి అనే యాక్ట్ ద్వారా వస్తుంది. ఓకే, ఓకే సార్. మనకి ఇండియాలో పార్లమెంట్ లో పాస్ చేస్తారండి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. అదే యుఎస్ లో అయితే ఈక్వలెంట్ టు మన పార్లమెంట్ కాంగ్రెస్ అంటారండి. ఓకే, ఫెడరల్ కాంగ్రెస్ యాక్ట్ అన్నమాట అండి. ఓకే, ఓకే సార్. ఆ తర్వాత ప్రెసిడెంట్ అప్రూవ్ చేసి దాన్ని రిలీజ్ చేస్తారు. ఓకే, ఓకే. ఈ ఫెడరల్ అప్రూవల్ అంటాం దాని దగ్గరే కదా సార్? ఎస్ సార్. ఓకే, ఇదే సిలబస్ అండి. ఈ మాత్రం దానికి టెక్నాలజీ కానీ అకౌంట్స్ కానీ వేరే వేరే సబ్జెక్ట్ తో లింక్ కానీ ఏది అవసరం లేదని చెప్తున్నానండి. ఓకే, ఓకే సార్. తప్పకుండా సార్. అట్లయితే ఈ ఫస్ట్ డే టాపిక్ ఒకటి మనం మళ్ళా ఒకసారి కూర్చుందాం సార్. వీటి మీద మీరు మీ టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మేబీ ఎక్కువ మందికి హెల్ప్ అవుతుంది. ఈ టెక్నికల్ ఒక సైడే ఆలోచించుకుంటూ ఉన్న ఆపర్చునిటీ మిస్ అవుతున్న కొంతమంది కన్నా మనం వేరే సైడ్ ఆపర్చునిటీ ఇచ్చిన వాళ్ళం అవుతాము. దీని మీద ఒక టెక్నికల్ సబ్జెక్ట్ కూడా తీసుకుందాం. వాళ్ళకి ఎంత ఈజీ ఉంటుంది, ఈ పైథాన్తో కంపేర్ చేస్తే జావాతో కంపేర్ చేస్తే కూడా ఈజీగా ఏమన్నా అనిపిస్తే వాళ్ళు అది నేర్చుకోవడానికి పాసిబిలిటీ ఉంటుందేమో చూద్దాం. కరెక్ట్ సార్. లైవ్ సబ్జెక్ట్ కదండి ఇది. అవును సార్, మన ఇంట్లో జరిగే వ్యవహారం ఇది, అంతకన్నా ఏం కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నాకు కూడా చాలా విషయాలు తెలుసుకున్నాను. యాజ్ ఎ కెరీర్ కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు స్టూడెంట్స్కి ఇవి కాకుండా ఇంకేమేమి వాళ్ళకి చేయగలుగుతారో, ఏం నేర్చుకోగలుగుతారు అనేది కూడా నేను ఆలోచిస్తున్నాను సార్. ఆ టైంలో నాకు మీరు ఈ విషయం గురించి చెప్పడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో దీని మీద నేను ఇంకొంతమందికి ఎడ్యుకేట్ చేస్తే వీళ్ళు కూడా ఈవెన్ నాన్ ఐటీలోనే స్ట్రగుల్ అయిపోతున్న వాళ్ళు ఐటీలోకి, అంటే అట్లీస్ట్ ఒక ఐటీ కంపెనీలో పనిచేయడానికి ఛాన్స్ దొరుకుతుంది. కరెక్ట్ సార్. విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ సాలరీ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మనం వెరీ సూన్ మీట్ అవుదాం. సో దాంట్లో మీరు ఒక టాపిక్ టెక్నికల్ కంటెంట్ కూడా డెలివరీ చేస్తే స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవుతుంది సార్. షూర్ సార్, తప్పనిసరిగా.